ప్రఖ్యాతులు తీసుకువచ్చే క్రీడాకారులను అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను గుర్తించి వారికి తర్ఫీదు ఇచ్చేందుకు క్రీడా సంఘాలు సిద్దమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో రాజకీయాలకు వేదికగా క్రీడా సంఘాలు మారిపోయాయి. దీంతో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన గుర్తింపు లభించలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే అనేక ఆటలకు చిరునామా. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణిస్తూ తెలుగువారి సత్తా చాటారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి క్రీడా సంఘాలు కూడా వారికి శిక్షణ ఇచ్చేవారు. గతంలో ప్రభుత్వాలు కూడా ప్రతిభ మరుగున పడిపోకుండా ప్రత్యేకంగా నిధులు సమకూర్చడంతో పాటు వారిని ప్రోత్సహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా సంఘాల మధ్య చిచ్చు పెట్టింది. అసలు ఆటలతో సంబంధం లేని వ్యక్తులు క్రీడా సంఘాల్లో సభ్యులుగా చేరి రాజకీయ క్రీడలుగా మార్చేశారు. దీంతో అనేక మంది ప్రతిభ ఉన్న క్రీడాకారులు అసలు ఆటలకే స్వస్తి పలికి పక్కకు వెళ్లిపోయారు. కేవలం 2 వ్యక్తుల కారణంగా క్రీడా సంఘాల్లో భారీగా చీలికలు ఏర్పడ్డాయనేది క్రీడాకారుల ప్రధాన ఆరోపణ. క్రీడా సంఘాలను 2 గ్రూపులుగా చీల్చిన నేతలు ఏ పని చేయకుండా కోట్ల రూపాయలు ఆర్జిస్తూ లగ్జరీ ఉపాధి పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని క్రీడా సంఘాలకు పెద్దన్న పాత్ర పోషించే ఒలింపిక్ సంఘం విమర్శలను ఎదుర్కొంటుంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తరువాతనే ఒలింపిక్ సంఘం 2గా చీలింది. రాష్ట్ర విభజన నాటికి ఒలింపిక్ సంఘంలో భారీగా నిధులున్నాయి. ఈ నిధుల కోసం హైదరాబాద్లోని ఒలింపిక్ భవనాన్ని స్వాధీనం చేసుకుని సొమ్ము చేసుకునేందుకే ఇరువురు అప్పట్లో పోటీ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఇప్పటికీ ఈ 2 సంఘాలను గుర్తించలేదు. 2గా చీలిన ఒక సంఘం ఆర్కే పురుషోత్తం చేతిలో ఉండగా మరో సంఘం కొడాలి పిచ్చేశ్వరరావు చేతుల్లో ఉంది. భారత ఒలింపిక్ సమాఖ్య మాత్రం పురుషోత్తం సంఘానికి గుర్తింపు ఇచ్చింది. ఈ ఇద్దరు రాష్ట్రంలో మిగిలిన క్రీడా సంఘాలను చెప్పుచేతల్లోకి తీసుకుని క్రీడా సంఘాలను విభజించి క్రీడల్లో రాజకీయాలకు తెరతీశారు. తమ మాట వినని క్రీడా సంఘాలకు పోటీగా అదే క్రీడను మరో క్రీడా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో దాదాపు అన్ని క్రీడలకు రాష్ట్రంలో 2 సంఘాలు ఏర్పడ్డాయి. ఒలింపిక్ క్రీడల్లోని బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, వాలీబాల్ మినహా మిగిలిన క్రీడలన్నింటికీ 2 సంఘాలు ఏర్పాటు చేశారు. దేశంలోని క్రీడా సమాఖ్యలు ఒక క్రీడకు రాష్ట్రంలో ఒక సంఘానికి మాత్రమే గుర్తింపు ఇస్తాయి. అయితే 2వ సంఘం ఏర్పాటు చేసిన వ్యక్తులు మాత్రం తమకు కూడా గుర్తింపు ఉందని పోటీలను నిర్వహిస్తూ విరాళాలు ఇచ్చే దాతలను, క్రీడాకారులను మోసం చేస్తున్నారు. తీరా ఆయా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు వారిచ్చిన సర్టిఫికెట్ ఉన్నత విద్యకు, క్రీడా కోటాలో రిజర్వేషన్ పొందేందుకు పనికిరాదని తేలడంతో క్రీడాకారులు లబోదిబోమంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం, వారి అండదండలతో క్రీడా సంఘాలను చీల్చి క్రీడలను భ్రష్టు పట్టించి సొమ్ము చేసుకుంటూ రావడం వీరికి ఆనవాయితీగా వస్తుంది. క్రీడా సంఘాల్లో నెలకొన్న అవినీతి, అరాచకాల కారణంగా సత్తా ఉన్న క్రీడాకారులు సైతం క్రీడలకు దూరమవుతున్నారు. వైసీపీ పాలనలో కూడా మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలను నియమించడం ద్వారా తమకు అనుకూలంగా ఉన్న క్రీడా సంఘాలకు ఒత్తాస పలికారనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా మంత్రుల చుట్టూ ఒలింపిక్ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు తిరుగుతున్నారు. టీడీపీ నేతలకు ఇప్పటికే ఒలింపిక్ వివాదంపై అవగాహన ఉండడంతో పవన్ కళ్యాణ్ చుట్టూ ఆ దళారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం వర్ధమాన క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రానికి ప్రతిభావంతులైన క్రీడాకారులను అందించేలా చూడాలని కోరుతున్నారు. అయితే మరోసారి 2 ఒలింపిక్ అసోసియేషన్లు సమావేశం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించాలని ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.